అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26వ తేదీన బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోకి వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల నుంచి వచ్చే పౌరులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడి చర్య ప్రభావం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై పడనుంది. అమెరికా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన వలస విధానాలు ఆ పురోగతిని దెబ్బతీస్తున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించాయని ట్రంప్ పేర్కొన్నారు. నేను మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను. అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి, బైడెన్ హయాంలో అక్రమంగా వచ్చిన వారిని వెళ్లగొట్టడానికి, అమెరికాకు ప్రయోజనం చేకూర్చని వారిని, మన దేశాన్ని ప్రేమించలేని వారిని బహిష్కరించి విదేశీయులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేయడం, దేశ శాంతికి భంగం కలిగించే వారిని పౌరసత్వం నుంచి తొలగించడానికి, ప్రజాభారం, భద్రతాపరమైన ముప్పుగా మారిన లేదా పాశ్చాత్య నాగరికతతో సరిపోలని విదేశీయులను బహిష్కరణకు ఈ చర్యలు తీసుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన అవాంఛనీయ జనాభాను గణనీయంగా తగ్గించడమే ఈ లక్ష్యాల సాధనలో ప్రధాన ఉద్దేశం. దీనికి రివర్స్ మైగ్రేషన్ మాత్రమే పరిష్కారం. ద్వేషించేవారు, దొంగతనం చేసేవారు, హత్యలు చేసేవారు, అమెరికాకి వ్యతిరేకంగా నిలబడేవారు ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు అని ట్రంప్ తన పోస్టులో తెలిపారు. నవంబర్ 26వ తేదీన వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సిబ్బందిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన ఒకరి పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది. ఈ ఘటనలో అనుమానితుడిగా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 29 ఏళ్ల రహ్మనుల్లా లఖన్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ట్రంప్ యంత్రాంగం వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబించింది. అనుమానితుడిని ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తించిన వెంటనే ఆ దేశ పౌరులకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ ను నిరవధికంగా నిలిపివేశాయి. మన దేశం, అమెరికా ప్రజల భద్రత, రక్షణే మా ఏకైక లక్ష్యం అని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రకటనకు ముందు ట్రంప్ 2021లో ఆఫ్ఘన్ నుంచి ప్రజలను తరలించిన సైనిక విమానం ఫోటోను షేర్ చేశారు. ఇది భయంకరమైన తరలింపులో భాగం. లక్షలాది మంది ఎటువంటి తనిఖీలు లేకుండా మన దేశంలోకి వచ్చారు. మేము దీనిని సరిదిద్దుతాం. జో బైడెన్, అతడి అనుచరులు మన దేశానికి చేసిన దానిని మేము ఎప్పటికీ మరిచిపోమని ఆయన పోస్టు చేశారు. అమెరికాలో 53 మిలియన్ల విదేశీయులు ఉన్నారని, వారిలో చాలా మంది పాలన అస్తవ్యస్తమైన దేశాల నుంచి లేదా జైళ్లు, మానసిక చికిత్సా కేంద్రాలు, గ్యాంగ్లు లేదా డ్రగ్ కార్టెల్స్ నుంచి వచ్చారని ట్రంప్ ఆరోపించారు. వాళ్లు, వారి పిల్లలు అమెరికా పౌరులు చెల్లించే పన్నులతో జీవిస్తున్నారు. $30,000 సంపాదించే గ్రీన్ కార్డు హోల్డర్ కుటుంబం ఏడాదికి సుమారు $50,000 ప్రయోజనాలు పొందుతున్నారు అని ట్రంప్ వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తకు ప్రధాన కారణం. ఉదాహరణకు, సోమాలియా నుంచి వచ్చిన లక్షలాది మంది శరణార్థులు మిన్నెసోటాను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు అని ట్రంప్ పేర్కొన్నారు.